టౌన్ పోలీస్ స్టేషన్లో వచ్చి ఇక్కడ కంప్లైంట్ ఇచ్చింది. నన్ను ఇట్లా పలానా వ్యక్తి నన్ను వాడుకొని వదిలేసింది అది అని చెప్పి కంప్లైంట్ ఇచ్చి ఆయన సూసైడ్ చేసుకుంటా ఆయన రాకపోతే అని చెప్పి ఎలకల మందు తీసుకుంటాం. ఎలకల మందు అట్లా తాగిందా లేదా కూడా క్లారిటీ లేదు ఇంతవరకు. అది కొంచెం తీసుకున్నాక వీళ్ళు కూడా భయపడి సరే నీ అబ్బాయి మరి ఏం చేస్తామంటే అమ్మాయితో వెళ్తా అన్నాడు ఒక మాట. సరే మీ ఇష్టం అని చెప్పి వీళ్ళు కూడా ఎదురుకి వచ్చేసి ఎందుకంటే పంపించకపోతే నేను చనిపోతా అని చెప్పి వీళ్ళని బ్లాక్మెయిల్ చేసిందాను ఫస్ట్ ఆఫ్ ఆల్. అట్లా అంటే అబ్బాయి తల్లిదండ్రులను ఎవరు వస్తే వాళ్ళకు కూడా అదే చెప్పింది. నేను తాగుతున్నా ఆల్రెడీ తాగినా నేను చనిపోతే మీరందరు కారకులు అన్నట్టు చెప్పిందాన్ని. ఆ భయానికి ఆయన కూడా అతను కూడా వెళ్ళిపోయాడు. ఇవాళ మరి వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు ఏందని కూడా మాకు తెలియదు. ఆమె రోజు ఏమంటుంది నేను ఇక్కడ జీవితాలే ఉంటున్నామంటుంది. మరి కొట్టి చంపింది ఎవరు? వాళ్ళ భర్త అని చెప్తున్నా ఆమెను అడిగితే. వాళ్ళ భర్త గంగాధర్ అంట. గంగాధర్ కాదు ఇంకెవరో కూడా ఉన్నారని మా అనుమానం ఉంది. ఈమె కూడా అటుగిట్ట సపోర్ట్ చేసిందా అట్లా అనుమానాలు కూడా మాకున్నాయి. ఆమెను కూడా విచారించాలి తప్పకుండా ఖచ్చితంగా. లేకుంటే ఆమె ఏదో మా ముందు ఏడుతుంది కానీ ఆమె కూడా వాళ్ళకి సపోర్ట్గా ఉందని మాకైతే అనిపిస్తుంది. పురాణలో అయితే దాంతో పూర్మల ఉంటే దాంతో సోపర్ చేసి హైదరాబాద్ దిగపోయాను. దిగకపోతే మేడిపల్లి పోలీస్ స్టేషన్కి వచ్చారు. వచ్చినాక హరీష్ వచ్చాడు. అప్పుడు ఎస్ఐ తోటి మాట్లాడి అడిగోళ్ళు వచ్చినా ఇంటి దూరకు వచ్చాను. తోలికైతే మళ్ళీ ఒక 15 రోజులు మళ్ళీ వచ్చి మళ్ళీ పోయినాక అప్పుడు ఈ పోలీస్ స్టేషన్లో పెట్టి మళ్ళీ వాళ్ళే ఉంటా వచ్చి మన శ్రీనివాసరెడ్డిని మళ్ళీ అప్పుడు వాళ్ళు మాట్లాడారు. ఉప సర్పంచ్ వీళ్ళు మాట్లాడితే ₹1,00,000 ఇస్తాను తీసుకొని పోమంటే ఫోన్ అన్నది. నాకు ఆడే కావాలన్నది. ఈయన అడిగినా నాకు అదే కావాలన్నది. ఆయన సప్లైకి ఇద్దరు కలిసి మళ్ళీ వేరు. వాడు ఎలకల మందు బుక్కింది ఈ పోలీస్ స్టేషన్ కాడ. నాకు ఈడే కావాలని అయితే ఇంటికి తీసుకొచ్చి చేసినాక మళ్ళీ ఇద్దరు కలిసి మళ్ళీ వేరు. కొద్దిగా తర్వాత ఏం జరిగింది అనేది మనకి ఏం తెలియదు. అంటే మీరు ఇట్లా పెళ్లి చేసుకున్నారా? చేసుకోలే గట్టిగానే పెళ్లి చేసుకోలే. జగిత్యాల లోపల పట్టపగలే ఒక వ్యక్తి దారుణ హత్యకు గురైనటువంటి సంఘటన జగిత్యాల లోపల కలకలం సృష్టించి అని చెప్పుకోవచ్చు. ఇవాళ ఈ రోజు మధ్యాహ్నం సమయం లోపల ఇటు హత్యకు గురైనటువంటి పరిస్థితి. అయితే ఈ హత్యకు మొత్తం కూడా అక్రమ సంబంధం వివాదమే హత్యకు కారణమని అని చెప్పి అయితే భావిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఇటు జగిత్యాల పట్టణం లోపల ఉన్నటువంటి బైపాస్ వద్ద గల కరీంనగర్ డైరీ ఎదుట ఈ రోజు మధ్యాహ్నం విశ్వనాథ్ అనేటువంటి వ్యక్తిని బహిరంగంగా ఇటు కర్రలతో దాడి చేసి విచక్షణ రహితంగా దాడి చేయడం జరిగింది. దాడి చేసిన తర్వాత హత్య చేసినటువంటి సంఘటన ఇప్పుడు జగిత్యాల జిల్లా కేంద్రం లోపల సంచలనం సృష్టించినటువంటి పరిస్థితి. అయితే జగిత్యాల రూరల్ మండలానికి చెందినటువంటి ఓ మహిళతో విశ్వనాథ్ కు కొంతకాలంగా సహజీవనం చేస్తున్నట్టుగా అయితే అక్కడ ఉన్నటువంటి వారు చుట్టుపక్కల వారు చెప్తున్నటువంటి సమాచారం. ఆ మహిళకు 12 సంవత్సరాల క్రితమే వివాహం జరిగింది. అయితే వివాహం జరిగి వారికి 2 పిల్లలు కూడా ఉన్నటువంటి నేపథ్యం లోపల గత 4 నెలలుగా ఆ మహిళ జగిత్యాలలోనే ఎవరైతే ఇప్పుడు చనిపోయినటువంటి వ్యక్తి విశ్వనాథ్ ఉన్నారో విశ్వనాథ్ 4 నెలలుగా అక్కడనే సహజీవనం చేస్తున్నట్టుగా తెలుస్తున్నది. ఈ నేపథ్యం లోపల ఆమె భర్త అంటే చాలా రోజుల క్రితమే 12 సంవత్సరాల క్రితమే విడిపోయినటువంటి భర్త ఈ విషయాన్ని తెలుసుకొని జగిత్యాలకు వచ్చి అక్కడ ఈ రోజు మహాశివరాత్రి సందర్భంగా వాళ్ళు గుడికి వెళ్తున్నటువంటి సమయం లోపల బైపాస్ వద్ద ఆటో లోపల వచ్చి కర్రలతో విచక్షణ రహితంగా దాడి చేసి విశ్వనాథ్ ను హత్య చేసినట్టుగా అయితే స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి తన నుంచి విడిపోయిన తర్వాత 12 సంవత్సరాలుగా తన భార్య 2 పిల్లలతో కలిసి అక్కడ ఉంటుంది. అయితే ఈ విశ్వనాథ్ అనేటువంటి వ్యక్తి వారికి 4 నెలలుగా పరిచయమైన తర్వాత ఈ మహిళతో సహజీవనం చేస్తున్నటువంటి విషయాన్ని జీర్ణించుకోలేకపోయినటువంటి ఆమె మాజీ భర్త విడాకులు తీసుకున్నటువంటి భర్త ఎవరైతే ఉన్నారో అతడు పథకం ప్రకారమే హత్యకు ప్లాన్ వేసినట్టుగా రావడం కూడా జరిగింది. అయితే ఈ రోజు మహాశివరాత్రి సందర్భంగా వాళ్ళు గుడికి వెళ్తున్నటువంటి సందర్భం లోపల ఇదే అదనుగా భావించినటువంటి వ్యక్తి ఆ మహిళ పైన దాడి చేసి విచక్షణ రహిత కర్రలతో దాడి చేసి చంపినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ విషయం పోలీసులకు తెలియడంతో దీనిపైన మొత్తం కూడా కేసును దర్యాప్తు చేసినట్టుగా అయితే పోలీసులు తెలుస్తుంది. దీని హత్యకు అయితే వివాహేతర కారణమే అని చెప్పి తెలుస్తున్నది. విడిపోయిన తర్వాత విశ్వనాథ్ తో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నది. 2 పిల్లలతో కలిసి నగర శివార్ లోపల బైపాస్ లోపల ఉన్నటువంటి ఒక రూమ్ ను అద్దెకు తీసుకొని వారు సహజీవనం చేస్తున్నటువంటి నేపథ్యం లోపల ఈ విషయం భర్తకు కూడా తెలియడం జరిగింది. అయితే ఆమె విడాకులు తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత కూడా
ఆమె సహజీవనం చేయడాన్ని జీర్ణించుకోలేకపోయినటువంటి భర్త ఎలాగైనా కానీ ఆ భార్యను ఇటు ఏదైతే తన నుంచి విడిపోయిన తర్వాత ఎలా సహజీవనం చేస్తుంది వేరే వ్యక్తితోని అని చెప్పి అయితే ఆ వివాహేతర సంబంధాన్ని గమనించినటువంటి భర్త ఈ రోజు పథకం ప్రకారమే అక్కడికి రావడం కూడా జరిగింది. ఈ నేపథ్యం లోపలనే అక్కడికి వచ్చి ఇటు విచక్షణ రహితంగా అయితే కర్రలతో దాడి చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి ఒకసారిగా బహిరంగంగా కర్రలతో దాడి చేసి హత్య చేయడంతో ఆ ప్రాంతం లోపల అసలు ఎందుకు ఈమె పైన దాడి చేస్తున్నారు అనేటువంటి కోణం లోపల అయితే అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఎంక్వైరీ చేశారు. అయితే గతం లోపల 12 సంవత్సరాల క్రితమే ఆమె విడిపోయినట్టుగా తెలియని పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యం లోపల ఇటు సహజీవనం చేస్తున్నటువంటి కోణం లోపలనే ఆమె మాజీ భర్త ఇక్కడికి వచ్చి దాడి చేసి ఆ కర్రలతో దాడి చేసి ఆమెను ఇటు ఏదైతే దాడి చేసి హత్య చేసినటువంటి నేపథ్యం లోపల ఇప్పుడు పోలీసులు పోస్ట్ మార్టం కోసం అయితే మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం పైన పూర్తిగా పోలీసులు కేసు నమోదు చేసి మొత్తం దర్యాప్తు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం ఏదేమైనప్పటికీ మహిళ హత్యకు వివాహేతర సంబంధమే కారణం అని చెప్పి గతం లోపల తన నుంచి వివాహేతరం అంటే విడాకులు తీసుకొని విడిపోయినటువంటి భర్తనే ఆమె వేరే వారితో సహజీవనం చేస్తున్నటువంటి నేపథ్యం లోపల అది సహించలేకనే వారి పైన దాడి చేసి హత్య చేసినట్టుగా అయితే వీటి ప్రాథమిక నిర్ధారణకు వచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆడు గోదావరి తిరుపతి అలా బావా ఆడు గోదావరి తిరుపతి అలా బావా ఆడు గోదావరి తిరుపతి అలా బావా ఇక్కడ టౌన్ పోలీస్ స్టేషన్లోకి వచ్చి ఇక్కడ కంప్లైంట్ ఇచ్చింది. నన్ను ఇట్లా పలానా వ్యక్తి నన్ను వాడుకొని వదిలేసింది అని చెప్పి కంప్లైంట్ ఇచ్చి ఆయన సూసైడ్ చేసుకుంటా ఆయన రాకపోతే అని చెప్పి ఎలకల మందు తీసుకుంటాం. ఎలకల మందు అట్లా తాగిందా లేదా కూడా క్లారిటీ లేదు ఇంతవరకు. అది కొంచెం తీసుకున్నాక వీళ్ళు కూడా భయపడి సరే నీ అబ్బాయి మరి ఏం చేస్తామంటే అమ్మాయితో వెళ్తా అన్నాడు ఒక మాట. సరే మీ ఇష్టం అని చెప్పి వీళ్ళు కూడా ఎదురుకి వచ్చేసి ఎందుకంటే పంపించకపోతే నేను చనిపోతా అని చెప్పి వీళ్ళని బ్లాక్మెయిల్ చేసిందాను ఫస్ట్ ఆఫ్ ఆల్. అట్లా అంటే అబ్బాయి తల్లిదండ్రులను ఎవరు వస్తే వాళ్ళకు కూడా అదే చెప్పింది. నేను తాగుతున్నా ఆల్రెడీ తాగినా నేను చనిపోతే మీరందరు కారకులు అన్నట్టు చెప్పిందాను. ఆ భయానికి ఆయన కూడా అతను కూడా వెళ్ళిపోయాడు. ఇవాళ మరి వాళ్ళు ఎక్కడ ఉంటూరు ఏందని కూడా మాకు తెలియదు. ఆమె రోజు ఏమంటుంది నేను ఇక్కడ జీవితాలే ఉంటున్నామంటుంది. మరి కొట్టి చంపింది ఎవరు? వాళ్ళ భర్త అని చెప్తున్నా ఏమని అడిగితే వాళ్ళ భర్త గంగాధర్ అంట. గంగాధర్ కాదు ఇంకెవరో కూడా ఉన్నారని మా అనుమానం ఉంది. ఈమె కూడా అటుగిట్ట సపోర్ట్ చేసిందా అట్లా అనుమానాలు కూడా మాకున్నాయి. ఆమెను కూడా విచారించాలి తప్పకుండా ఖచ్చితంగా. లేకుంటే ఆమె ఏదో మా ముందు ఏడుతుంది కానీ ఆమె కూడా వాళ్ళకి సపోర్ట్గా ఉందని మాకైతే అనిపిస్తుంది. పురాణలో అయితే దాంతో పూర్మల వడ్డీ దాంతో సోప చేసిండు. సోప చేసి హైదరాబాద్ దిక్కపోయాను. కాకపోతే మేడిపల్లి పోలీస్ స్టేషన్కి వచ్చారు. వచ్చినాక హరీష్ వచ్చాడు. అప్పుడు ఎస్ఐతో మాట్లాడి అడిగోలు వచ్చిన ఇంటి దూరకు వచ్చిన తోలకైతే మళ్ళీ ఒక 15 రోజులు మళ్ళీ కలిసి మళ్ళీ పోయినాక అప్పుడు ఈ పోలీస్ స్టేషన్లో పెట్టి మళ్ళీ వాళ్ళే ఉంటా వచ్చి మన శ్రీనివాసరెడ్డిని మళ్ళీ అప్పుడు వాళ్ళు మాట్లాడారు. ఉప సర్పంచ్ వీళ్ళు మాట్లాడితే ₹1,00,000 ఇస్తాను తీసుకొని పోమంటే ఫోన్ అన్నది. నాకు ఆడే కావాలన్నది. ఈయన అడిగిన నాకు అదే కావాలన్నది. ఆయన సప్లైకి ఇద్దరు కలిసి మళ్ళీ వేయరు. ఆడ ఎలకల మందు బుక్కింది ఈ పోలీస్ స్టేషన్ కాడ. నాకు ఈడే కావాలని అయితే ఇంటికి తీసుకొచ్చి చేసినాక మళ్ళీ ఇద్దరు కలిసి మళ్ళీ వేయరు. కొద్దిగా తర్వాత ఏం జరిగింది అనేది మనకి ఏం తెలియదు. అంటే మీరు ఇట్లా పెళ్లి చేసుకున్నారా? చేసుకోలే గట్టిగానే పెళ్లి చేసుకోలే. ఆడు గోదావరి తిరుపతి అలా బావా